వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల టార్గెట్గా 2.0 అనే నినాదంతో కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి, కేడర్ను ఏకతాటిపై తీసుకురావడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వాలంటీర్ వ్యవస్థకు ఇచ్చిన అగ్రస్థానాన్ని ఇప్పుడు కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచనతో జగన్ ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వినూత్న రీతిలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. అప్పట్లో ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ వ్యవస్థ కారణంగానే పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శలు ఉన్నాయి. చివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని జగనే స్వయంగా అంగీకరించారు. అయితే గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా వచ్చే ప్రభుత్వంలో కేడర్కు అగ్రతాంబూలం ఇస్తామని చెప్పడంతో కేడర్ ఉబ్బితప్పిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేయడంలో ప్రభుత్వం పథకాలు ప్రజలను నేరుగా అందాయి. దాంతో 5 ఏళ్లు వాలంటీర్లు వైసీపీ నేతలు కార్యకర్తలకు చేతులకు పని లేకుండా చేశారు. ఇక్కడే ప్రజలకు నేతలతో సంబంధం తెగిపోయాయనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా వాలంటీర్లే జగన్ ఓటమికి కారణమయ్యారని ఎన్నికల ఫలితాల తర్వాత తేలింది. ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు చేసిన ఆరోపణల్లో వాటిని వాలంటీర్లు చేశారని సజ్జల భార్గవరెడ్డి వివరణ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ వాలంటీర్లకు పక్కన పెట్టేస్తుందని చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో కొనసాగిన వాలంటీర్లను కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థకు ముగింపు పలికింది. జగన్ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని, ఇప్పుడు తాము ఏమీ చేయలేమని కూటమి ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ఇది వైసీపీకి ఆయుధం లాంటిది. దీన్ని గట్టిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. కానీ వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థ కోసం పట్టుబట్టి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. వాలంటీర్ వ్యవస్థను వైఎస్ జగన్ లైట్ తీసుకోవడమే ఇందుకు కారణం తెలుస్తోంది. మరోవైపు వైసీపీ నేతలు కూటమి సర్కార్ నుంచి అక్రమ కేసుల భయం ఎదుర్కొంటూ ఉన్నారు. జగన్పై మద్యం కుంభకోణం కేసులో అరెస్టు ఊహాగానాలు కూడా ఉన్నాయి. దానితో కీలక నాయకులందరూ వైసీపీ పార్టీని వీడుతున్నారు. ఇది జగన్కు మరో సవాల్గా మారింది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ కోసం పోరాడి కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకనే భావనలో వైసీపీ అధినేత ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి వాలంటీర్లను వదిలేసి కార్యకర్తలను నమ్ముకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. వారిని నమ్ముకుని వచ్చే ఎన్నికలకు వెళితే పార్టీ కేడర్ కూడా సహకరించే పరిస్థితి లేదని ఓ అంచనాకు వచ్చారట. అందుకే వారిని పక్కన పెట్టేసి కేడర్తోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు త్వరలోనే పాదయాత్రకు వెళ్తూ ఉండడంతో నేతలను యాక్టివ్ చేసే పనిలో జగన్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. జగన్ 2.0 వచ్చి ప్రజల్లో ప్రభంజనం ఏ విధంగా సృష్టిస్తుందో తెలుసుకోవాలి.